మాటలు కూడా చెప్తున్నాను. అలాగే మనకు కూడా శారీరకమైనటువంటి బలం కావాలి, ఆత్మీయమైన బలం కావాలి, మానసికమైనటువంటి స్థైర్యం కూడా కావాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మాట చెప్పాడు. 4వ అధ్యాయము ఫిలిప్పీ 13వ వచనం, నన్ను బలపరచును వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సముఖంలో కూడి నీ వాక్యం ధ్యానిస్తున్నది మమ్మల్ని దర్శించి మాతో అందరితో మాట్లాడి నీ కార్యాలు జరిగించమని, వెనుగల చెవి గ్రహించగల మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగంలో చదువుకున్న మాట, నన్ను బలపరచిన వాడి యందే నేను సమస్తము చేయగలను పౌలు గారు చెప్తున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు చేయలేనటువంటి గొప్ప పనులు దేవుడు పౌలుగా మార్చి దేవునికి ప్రయోజనకరమైనటువంటి పాత్రగా దేవుడు నిలబెట్టుకుని గొప్ప కార్యాలు, మహత్కార్యాలు దేవుడు పౌలు గారి పక్షంగా దేవుడు జరిగించాడు. అందుకనే పౌలు గారు చక్కని మాట చెప్తున్నాడు, నన్ను బలపరుస్తున్న వాడిని బట్టి నేను సమస్తము చేయగలను. ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను మరి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి దేవుని సంఘాన్ని విచ్ఛిన్నం చేసి యేసయ్యను ఆరాధించేటువంటి గుంపులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి, అలాగనే ఈ చెదిరిపోయినటువంటి సంఘం పలానా చోటుకు వెళ్ళిపోయిందనేటువంటి ఆలోచనతో మరలా అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి వారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఎవరు వెళుతూ ఉండగా దేవుడు మార్గ మధ్యలో అతన్ని పడగొట్టి దేవుడు అతనితో మాట్లాడాడు. సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు ఆ సౌలు గారు వెంటనే ఎవరు ప్రభువా నువ్వు అని అడగడం, అలాగే నీవు హింసించుచున్న యేసు నన్ను ప్రభువు చెప్పడం. అయితే ఆ దర్శనం చూసిన వెంటనే అతని కళ్ళు మూయబడ్డం, తర్వాత అనని వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయడం, అతనికి కళ్ళు పొరలు రాలిపోవడం, ఆ తర్వాత దేవునికి మరి గొప్ప సాధనంగా పౌలు గారు నిలబడ్డం, దేవుని పరిచర్య చేస్తూ ఉండగా మొట్టమొదట అంత్యోకయలో సంఘంలో అతడు రక్షణ పొంది అక్కడ సంఘంలో ఆ పరిచర్యలో పాలుపొంపులు పొందిన తర్వాత దేవుని అభిషేకం చేత దేవునితో పిలువబడి తర్వాత దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. ఆ పౌలు గారు ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు పౌలు గారు నిలబెట్టుకుని విశేషమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు యేసయ్య అతని పక్షాన జరిగించాడు. అందును బట్టి పౌలు గారు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు, నన్ను బలపరచిన వాడి యందే నేను సమస్తము చేయగలనని. కాబట్టి ఈ లోక అధికారం ఉన్నప్పుడు చేయలేనటువంటి వ్యక్తి, ఈ లోక జ్ఞానం గమనీయుల పాదాల దగ్గర క్షుణ్ణంగా ధర్మశాస్త్రాన్ని పరిశీలించి నేర్చుకున్నటువంటి PhD చేసినటువంటి పౌలు గారు అప్పుడు చేయలేనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచనలు ఇవి ఇప్పుడు చేయగలుగుతున్నాడు. కారణం ఏంటంటే నన్ను బలపరుస్తున్నాడు దేవుడు, అందుబట్టే నేను సమస్తము చేయగలుగుతున్నాను అని. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని బలపరచాలి. ఈ రోజున ఇమ్యూనిటీ లేనందువల్ల చాలా మంది మరి కరోనా బారిన పడిపోతున్నారని కూడా డాక్టర్లు చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఎంత తిన్నా వాళ్ళకి శక్తి రావట్లేదని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి చాలా మంది వ్యాయామాలు చేయడం వల్ల శక్తిని పెంచుకోవాలని, కొంతమంది టానిక్లు తాగడం వల్ల శక్తిని పెంచుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. అది శారీరకమైన శక్తి, బలం. అయితే నేను చెప్పేటువంటి మాట, శారీరకమైన, ఆధ్యాత్మికమైన, మానసికమైనటువంటి స్థైర్యం కూడా దేవుడు మనకి ఇవ్వాలి. తగినటువంటి బలం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? పౌలు గారిని బలపరిచినటువంటి దేవుడు మనం కూడా బలపరచాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అది ఈ రోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి ధ్యానించేద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం చదవండి. అందుకతడు ఎచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేందుకు దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరు బలపరచబడతారు అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి మాట మనం చదువుకున్నాం. తమ దేవుని ఎరుగువారు ఎవరైతే ఉన్నారో వారు బలపరచబడతారు. అయితే మనము దేవుని ఎరగాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి. చాలా మంది అంటారు, అవునండి దేవుడి గురించి మాకు తెలుసండి అని చెప్పి. క్రైస్తవులు చాలా మంది ఎవరైనా అడిగితే మీకు దేవుడి గురించి తెలుసండి అని మిమ్మల్ని అడిగితే మీరు ఎప్పుడైనా సమాధానం చెప్పగలరా? ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణగణాలేంటి, ఆయన ఎలాంటి వాడు, ఎక్కడ ఉంటాడు అనేటువంటి విషయాలు మీకు తెలుసా? అయితే ఈ రోజున
దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకునే విధంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను బలపరుస్తాడు. యేసు ఎవరో అని చూడగోరు వచ్చాడు పొట్టి జక్కయ్య, యేసుని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అయితే యేసు ఎవరు అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి ఒక నతనీయులు కూడా యేసుని చూశాడు. అది చెట్టు కింద కూర్చున్నటువంటి నతనీయులు యేసుని కనుక్కున్నాడు. సత్యాన్వేషకుడిగా ఉన్నటువంటి వ్యక్తి యేసుని కనుగొన్నాడు. కాబట్టి ఈ రోజున నేను మీకు తెలియజేస్తున్నాను, సత్యవేద గ్రంథమైనటువంటి దేవుని వాక్య గ్రంథాన్ని పరిశీలన చేయండి. కాబట్టి దేవుడి గురించి అడగండి. అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, దేవుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉంటాడు, ఆ దేవునికి ఎలాంటి గుణాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించి మీరు పరిశీలన చేయండి. అందుకనే భక్తులు పాట పాడుతున్నారు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి అని. అయితే సర్వమును సృజించినటువంటి వాడు దేవుడు. 5 దినాలు సర్వ సృష్టిని సృజించి 6వ దినాన్ని దేవుడు తన పోలికన మానవును సృజించాడు. దేవుడు ఆ మొట్టమొదటి ఆదామును సిద్ధం చేసి అతనికి గాఢ నిద్ర కలుగు చేసి పక్కన మీకు తీసి స్త్రీనిగా నిర్మించి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమండించి నిండించి దాన్ని లోపర్చుమని దేవుడు ఆజ్ఞాపించాడు. సర్వ సృష్టిని సూచించి మానవుడు సూచించి అందరి సమస్తాన్ని అతని అదే ఆధీనంలోకి ఇచ్చాడు. చూసారా, ఆయనే దేవుడు. ఈ మానవుని దేవుడు ఆజ్ఞించాడు. ఆజ్ఞని మీరడం ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం వల్ల జీవితం మరణం. ఆ మరణం తప్పించడం మానవుల వశంలో లేదు. కాబట్టి ఇప్పటికి 2021 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భమున కుమారుని జన్మించడానికి దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపిస్తే ఆయన ఈ లోకంలో మానవ శరీరం దాచుకుని లోకంలో జన్మించి జీవించి మన కొరకే తన విలువైనటువంటి రక్తాన్ని చిందించి మనలో ఉన్న పాపాన్ని శాపాన్ని కొట్టివేశాడు. ఆయన దేవుని కుమారుడు. కాబట్టి దేవుని గురించి తెలుసుకోండి. ఆయన ఎలాంటి వాడు? ఆయన సర్వంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఉన్నవాడు అనువాడు. ఆయన గుణగణాల గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని గురించి ఇంకా తెలుసుకోండి. కాబట్టి అందుకంటే గుడి గోడలలో లేడు దేవుడు, బడి పండలలో లేడు దేవుడు, బ్రతుకు బడిలో ఉన్నది చూడు ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యంతో ఆరాధించు భక్తులు పాడుతున్నాడు. అందుకనే మృక్కులను కోరడు, మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు, మదిలో కొలువుంటాడు, వెదికే ప్రతి వారికి దొరికేను యేసు, వెదికే ప్రతి వారికి దొరికేను యేసు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు. ఆయన సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నప్పుడు. కాబట్టి ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏమంటే ఆయన గుణాలు ఏంటి అన్న దాని గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ మాట సత్యం. 2వ పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31 మనం ధ్యానం చేద్దాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా విపులంగా చదువుకుందాం. ఆయనను ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తారని నేను వాక్యం చెప్తోంది. అయితే నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు? ఆస్తిన, ఐశ్వర్యంగా, బంధుమిత్రుల, లోకస్తున్న, లోకాన్న, లోకంలో ఆశల, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవి లోకంలో ఉన్నాయి. ఈ ప్రజలందరూ ప్రేమించేది లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని. అయితే నువ్వు ప్రేమించవలసింది నీవు ఆరాధించే దేవుడు. కాబట్టి దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే, యోహాను పత్రికలో మనం చదివితే 5వ అధ్యాయంలో దేవుడు ప్రేమించుట అంటే దేవుడు ఆజ్ఞలు గైకొనుటయే దేవుడు ప్రేమించుట. ఆజ్ఞలు ఏంటండి అని మీరు నన్ను అడిగినట్లయితే కనుక నిర్గమకాండ 20వ అధ్యాయంలో మనం చదువుతాం కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. అలాగే యేసు ప్రభువు వచ్చి లోకంలోకి వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటో తెలుసు. 3, నీ దేవుడిని యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆరాధించు. రెండవదిగా మనం చదివితే కనుక రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు. 3వదిగా నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చాలా జాగ్రత్తగా వాక్యం. అయితే మనం ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో
ప్రేమించుడు అంటే ఆజ్ఞలు గైకొనుటయే. ఆజ్ఞలు గైకొనడం అంటే ఆజ్ఞలు ఏంటి అని అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత యేసుప్రభువు వచ్చి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఏమిచ్చి చెప్పాడు ఆయన. అయితే ఏమంటే ఈ 3 ఆజ్ఞలు పాటించిన వారు అయితే 10 ఆజ్ఞలు పాటించిన వారు అవుతామని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించినటువంటి వారు ఎవరైనా సరే దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యంగా ఏమంటే చూడరు, అలాగే దేవుని నామాన్ని వ్యర్థంగా ఆచరించరు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నేల ఉంది కానీ దేవుని రూపాన్ని చేసుకోరు. ఆ కొన్ని ఆజ్ఞలు దాంట్లో ఏమిడి ఉన్నాయి అన్న దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. 2 నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. అయితే ఈ ఆజ్ఞను బట్టి పొరుగువాడిని ఏది ఆశించడు. పొరుగువాని భార్యనైనా, పొరుగువాని దాసి అయినా, దాసునైనా, పొరుగువాని ఇల్లు అయినా, పొరుగువాని పొలమైనా, పొరుగువాని ఎత్తునైనా ఆశించడు. అలాగే 3వదిగా నిన్ను నీ తల్లిదండ్రులను సన్మానించుకున్నాడు. ఆ 10 ఆజ్ఞల్లో కూడా ఈ మాట కూడా రాస్తుంది, నీ తల్లిదండ్రులను సన్మానించు, వారి ఇబ్బందులు పరామర్శించు, వారికి సహాయించి వృద్ధాప్యాల్లో వారిని నిర్లక్ష్య పెట్టద్దు అని వాక్యం చెప్తుంది. ఈ ఆజ్ఞలు పాటించిన వారు అయితే దేవుడిని ప్రేమించిన వారు అవుతాం. దేవుడిని ప్రేమిస్తే ఖచ్చితంగా ఉదయించే సూర్యుని వల్ల దేవుడు నిన్ను నిలబెడతాడు. అనేకుడి వెలుగును పరిగెత్తుకుని వచ్చే విధంగా దేవుడిని సిద్ధపరుస్తాడు. ఈ మాట సత్యం. 3వదిగా పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్వని మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకున్న వారిని వదిలి పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలపొందుతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ పాయింట్ మనం అండర్లైన్ చేయాలి. యెహోవాను బట్టి ఆనందించుట వలన మీరు బలపొందుతారు. ఎవరు బట్టి సంతోషం? కొందరు రథాలను బట్టి, గుర్రములు బట్టి, రౌతులు బట్టి, వారికి ఉన్నటువంటి ధనధాన్యాలను బట్టి, ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి, అంత చందాలు బట్టి అతిశయిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఈరోజు నేను తెలియజేస్తున్నట్టున్నారు, సంతానాన్ని బట్టి ఆనందించే వాళ్ళు కొంతమంది, ఆస్తులను బట్టి ఆనందించే వాళ్ళు కొంతమంది, బంధు బలగాన్ని బట్టి ఆనందించే వారు కొంతమంది, అధికారాన్ని బట్టి ఆనందించే వారు కొంతమంది, రాజకీయ నాయకులను బట్టి ఆనందించేటువంటి వారు కొంతమంది. అయితే ఈరోజు నేను మీకు తెలియజేస్తున్న మాట, ప్రభు అయిన దేవుని యందు ఆనందించండి. ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన్ని హృదయ వాంఛన తీర్చుకుని వాక్యం చెప్తా ఉంది. అందుకనే యెహోవాను బట్టే సంతోషం. అందుకనే భక్తుడు పాటపడ్డాడు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే అని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని కాలేబు యెహోషువలు 12 మంది వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఆ కనాను చూసి రావడానికి మోషే గారు పంపించాడు. 12 మంది ఒక గోత్రం చొప్పున ఒకటిగా 12 గోత్రాల నుంచి వారు కనాను చూడడానికి వెళ్ళినప్పుడు ఏమంటే ఆ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మంచి సమాచారం తీసుకొచ్చారు. వారు చెప్తున్నటువంటి మాటలో ఒక మాట చెప్పారు, మన దేవుడు మన యందు ఆనందించినట్లయితే నిశ్చయముగా మనం తీసుకువెళ్ళి కణంలో ప్రవేశపెడతాడు అని. కాబట్టి మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మన పనిపాట్ల బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి, మన యొక్క క్రియను బట్టి దేవుడు సంతోషిస్తాడా? పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడబడింది, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణించుడు నాకేమైనా సంతోషమా అని దేవుడు చెప్తాడు ఎహెజ్కేలు గ్రంథంలో. దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడుచును బట్టి నాకు సంతోషం అని ప్రభు చెప్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీని గురించి చెప్పాలి అంటే దేవుడు మన బట్టి సంతోషించాలి అంటే ఏం చేయాలి? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూతల ఎదురు దేవుడు సంతోషిస్తాడని వాక్యం చెప్తుంది. అయితే నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. నిన్ను బట్టి సంతోషించాలి అంటే నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగిన వ్యక్తిగానే ఉండాలి, మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగానే ఉండాలి, దుర్మార్గతను విడిచిపెట్టే వ్యక్తిగానే ఉండాలి. విశ్వాసం ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని కాలంలో ప్రవేశపెడతాడనుకోండి, ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం నీకు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడనుకోండి. వాక్యాన్ని మనం బాగా గమనించి పరిశీలన చేయాలనుకుంటున్నాం. అయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తేనే దేవుడు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించండి మీరు ముందు, అప్పుడు మిమ్మల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు దేవుని బట్టి సంతోషించండి.
ఆయన కలిగి ఉన్నామన్నటువంటి సంతోషంతో ప్రజలకు చెప్పండి. చాలా మంది ఎందుకు దేవుడు నమ్మాం అని బాధపడుతూ ఉంటారు. కాదు, మీరు ఎప్పుడు అదే స్థితిలో ఉన్నారు కాబట్టి మీ శ్రమలు మిమ్మల్ని విడిచిపోవట్లేదు. మీరు ఒకటే, ఏమున్నా లేకపోయినా ఏ స్థితిలో అయినా యేసుని కలిగి ఉన్నాం, అదే చాలు అంటే కూడా సంతోషంతో మీరు ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ ఫలాన్ని పరలోకంలో అధికం చేస్తాడు. అందుకని జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అంటాడు. కాబట్టి అలాగే ఒకసారి 70 మంది శిష్యులు నీ నామాన్ని మేము దెయ్యాలు వెలుగొడుతున్నామని సంతోషంతో వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటే, ఏంటి మీ సంతోషానికి అవధలేవు, కారణం ఏంటంటే నీ నామాన్ని మేము దెయ్యాలు వెలుగొట్టేస్తున్నాము అని చెప్పారు. యేసుప్రభువు అన్నాడు, ఆకాశం నుంచి మెరుపు వలె సాతాను భూమిని పడడం నేను చూశాను. వాడు అనేకులు జనిట్లో వేసి జనించబోతున్నాడు. కాబట్టి మీ పేర్లు పరలోకంలో ఉన్నాయో లేదో దాన్ని బట్టి సంతోషించండి అని చెప్పాడు. మన పేర్లు పరలోకంలో ఉన్నాయో లేదో దాన్ని బట్టి సంతోషించాలి కానీ, మన పౌరస్థితి పరలోకంలో ఉందని సంతోషించాలి కానీ భూ సంబంధమైన వాటి విషయంలో మీరు సంతోషపడవద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో 4వదిగా 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 2వదిగా తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్న మాటలో యథార్థవంతులను బలపరుస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యథార్థత కావాలి నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, లేక నీ పరిపాలనలో, నీ ఉద్యోగంలో, ఈ అధికారంలో, నీ పాలనలో ఏముండాలి? యథార్థత. కుటుంబ గృహ నిర్వాహకుడిగా ఉన్నావా, లేక ఒక అధికారిగా నీవు ఉన్నావా, ఒక వ్యాపారవేత్తగా నీవు ఉన్నావా, ఒక సంఘ విశ్వాసిగా నీవు ఉన్నావా, ఎవరైనప్పటికీ కూడా ప్రభు వాక్యంలో నేను మీకు చెప్తున్నటువంటి మాట, నువ్వు యథార్థత కలిగి జీవించు. యథార్థత గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఎక్కడ ఉన్నాయి. యథార్థవర్తంలో ఆయనకి ఇష్టమని, యథార్థవర్తంలో ఆయన ముఖదర్శనం చేస్తారని చాలా చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే నీలో యథార్థత ఉందా? నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ భక్తిలో, నీ పరిపాలనలో, నీ క్రియల్లో యథార్థత కనపరిచినప్పుడే దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. యథార్థ హృదయాన్ని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది, వారిని బలపరచాలి అని. దానికి ఉదాహరణ యోబు గారు యథార్థపరుడుగా ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు యోబు గారిని పట్టాడు, యోబు గారిని బలపరిచాడు, యోబు గారిని దీవించాడు. మునుపటి కంటే అత్యధికమైన మేలులు దేవుడు తన జీవితంలో చేశాడు. అందుకనే దేవుడు వాక్య గ్రంథంలో మాట్లాడుతుంది, బంధకాల్లో పడి నిరీక్షణ గల వాళ్ళ తిరిగి మీ కోటల వల్ల ప్రవేశించుడి, రెండంతలు గల మేలు నేను మీకు చేస్తాను అని. అంత నిరీక్షణ యథార్థత కలిగినటువంటి వ్యక్తులకు ఎన్నో శ్రమలు రావచ్చు, కానీ మీ జీవితాంతం మీ యథార్థతను కలిగి మీరు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. ఈ మాట సత్యం. నెక్స్ట్ 5వదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం. ఓదార్చుడి, యెరూషలేముతో మాట్లాడుడి, సమాప్తమైను, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందెదురు అంటాడు. మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందెదరు. పక్షిరాజు యవనం వలె వారు యవనం రక్త తగ్గుచున్నట్లు మేలుతో తమ హృదయమును తృప్తిపరచినట్టు మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ వాక్యంలో యెషయా గ్రంథంలో చదువుకున్న మాటల ఏమని రాయబడింది అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందేదరు అని. దేవునికి స్తోత్రం. అయితే ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని కోసం. దేవుని కోసం మనం ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉన్నట్లేదు కనుక ఖచ్చితంగా దేవుడు మనను ఏ మాత్రం కూడా విడిచిపెట్టు ఆయన మనం బలపరుస్తాడు. ఎవరి కోసం? ఆయన వస్తానన్న విపుడు, రాక తప్పుడు, తెస్తానన్న బహుమానం తేకమానుడు. ఆయన వస్తానన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. మనం ఎవరి కోసం ఎదురు చూస్తాం? సాధారణంగా మనం దానికి వ్యాక్సిన్ కోసం ఎదురు చూశాడు, అది వచ్చిన వేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమందికి బాగుంటుంది, పర్లేదు, సరే. ఇప్పుడు మళ్ళీ మందు కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది చాలా వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తే
నూతన బలం పొందుతావు అని వాక్యం చెప్తుంది. కాబట్టి అందుకు దేవుని వాక్య గ్రంథంలో యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడు, ఆయన సన్నిధిని 105వ కీర్తన మనం చదువు కనుక యెహోవాను వెతుకుడు, ఆయన బలమును వెతుకుడు, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని అంటాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని కోసం మనం ఎదురు చూడాలి, ఆయన కోసమే కనిపెట్టాలి. ఆయన నేడో రేపో రాబోతున్నాడు, నేను ఇదిగో త్వరగా వస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు వస్తాడో రాకడకు సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడిని బలపరుస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. ఎన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం? పాయింట్ నెంబర్ 1లో ఏం చెప్పుకున్నాం? దేవునికి స్తోత్రం. దేవుడు ఎరుగువారు, దేవుని ఎరుగువారు ఖచ్చితంగా దేవుని ఎరుగువారు బలం పొందుకుంటారని వాక్యం చెప్తుంది. నెక్స్ట్ తర్వాత దేవుని ప్రేమించేవారు, దేవుని బట్టి ఆనందించేవారు, యథార్థవంతులు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు. కాబట్టి దేవుని కోసం ఎదురు చూడు, ఖచ్చితంగా దేవుడిని బలపరుస్తారు. ఈ బలం దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆధ్యాత్మికమైన బలం, శారీరకమైన బలం, ఆర్థిక బలం దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు అన్ని విషయాల్లో తోడిని నడిపించాలని కోరుకుందాం. ఆత్మీయ బలం ఉంటే సాతాన్ని జయించగలం, శారీరకమైన బలం ఉంటే ఎన్నో పనులు మనం చేయగలం. అలాగే మానసికమైనటువంటి స్థైర్యం ఉంటే మనం నిజంగా ఎన్ని పరిస్థితులు మనం తలకిందులుగా పడవేసినా మనం స్థైర్యం తెచ్చుకుని మనం ముందుకు సాగిపోగలం. అంటే బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, నీ శ్రేష్ఠుడు నామమున ఎన్నో విషయాలు నీ వాక్య గ్రంథం నుంచి మేము నేర్చుకుందాం. దేవాలయానికి తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం చెప్తుంది. అలాగే ప్రభువునికి స్తోత్రమైనా నిన్ను ప్రేమిస్తే దేవాలయ బలపరచబడతారని వాక్యం చెప్తుంది. నిన్ను బట్టి ఆనందిస్తే దేవాలయ వారు బలపరచబడతారని, ప్రభువుని కొరకు ఎదురు చూస్తే వారు బలపరచబడతారని ప్రభువునికి స్తోత్రమైనా ఎన్నో విషయాలు మా దేవాలయ ఈరోజు మాతో మాట్లాడాం. విన్నటువంటి వాక్యానుసారంగా మా జీవితాన్ని సరిచేసుకుని మా యొక్క ఆత్మీయ యాత్రలో ఈ యొక్క నిజ జీవితంలో దేవాలయ ఎన్ని పరిస్థితులు మమ్మల్ని ఆవరించినా కొంగదీసినా మేము పడిపోకున్నట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఈ రాజ్య వ్యాప్తి కొరకు సాధారణంగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము.